తెలియజేస్తూ మన ప్రాంతానికి ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, దాన ధర్మాల్లో ముందుండేటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తిగా మన జిల్లాలో కాకుండా మన రాష్ట్రం మొత్తంలో వారికి వారే సాటిగా చెప్పుకోదగ్గ మహా వ్యక్తి మన శ్రీమాన్ సూర్యనారాయణ గుప్తా గారు మన ముందున్నారు. మరి వారు ఎమ్మెల్యే గారు కాకపోయినా సూర్యనారాయణ గుప్తా గారుగా రాష్ట్రం అంతా వారి ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుకొచ్చేటువంటి వ్యక్తిగా వారిని అభినందనలు తెలియజేస్తూ వారికి అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాం. మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ ప్రాంతానికి ధర్మ స్థాపన కోసం సనాతన ధర్మాన్ని స్థాపించాలి అనే ఒక నినాదంతో మనం ఎంతో కష్టపడి వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరినీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ఓంకారం చెప్తాం, మీరందరూ కూడా చెప్పాలి. ఓం
हनुमत्कुरुवे नमः। तस्मै श्री ओम श्री रामदूताय नमः। दूताय नमः। ओम श्री राम ओम श्री रामदूताय नमः। ओम श्री रामदूताय नमः। ప్రశాంతంగా రిటైర్ చేయని శిరస్సుని పెట్టుకోండి. ఓం అసతో మా సద్గమయ ముక్తార్మా అమృతంగమయ ఓం సహనావతు తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామదూతార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. అట్లాగే కూర్చోండి. చేయి తీయొద్దు, కళ్ళు తెరవద్దు. ఒక నిమిషం అలాగే మౌనంగా మీరు చెప్పినటువంటి స్వామి హనుమ యొక్క శాంతి మంత్రం ఓం శ్రీ రామదూతాయ నమః మంత్రాన్ని మీకు వినిపిస్తుందా లేదా అని గమనిస్తూ, అట్లాగే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటుంది వేదం. హంస గాయత్రి అంటే మీరు తీసుకునేటువంటి శ్వాస. హంస అంటే శ్వాస అన్నమాట. శ్వాస అంటే గాలి. ఆ శ్వాసే ఆ గాయత్రి అనే మహాశక్తి స్వరూపినైనటువంటి ఆ శ్వాస ద్వారా మీరు చైతన్య స్వరూపంగా వెలుగుతుండేటువంటి మాలాధారణం చేశారు. మాల యొక్క నియమాల్ని పాటిస్తూ సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరు ఒకసారి స్మరించుకొని స్వామి హనుమని మీ జ్ఞాన నేత్రంలో దర్శనం చేసుకోండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. రహస్యమైనటువంటి యోగ శాస్త్రాన్ని పరమాత్మ అందించినటువంటి ఈ యొక్క యోగం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు సమయం ఉన్నప్పుడు ఇదే సమయంలో 5 నిమిషాలు 10 నిమిషాలు 15 మీ సమయాన్ని బట్టి మీరు ఇట్లా మీలో ఉండేటువంటి పరమాత్మని, మీలో ఉండే హనుమంతుణ్ణి స్వరూపంగా మార్చుకునేట్లుగా ఈ సాధన శిరస్సు మీద ఉండేటువంటి చెయ్యిని తీసి 2 హస్తాలని రుద్దుకొని ఒకసారి తమోగణాన్ని దూరం చేయమని, నివారణ చేయమని, సత్వగుణాన్ని అనుగ్రహించమని ఆ హనుమంతుణ్ణి ప్రార్థన చేయడం అన్నమాట. మరి 2 నేత్రాలని శుద్ధి చేసుకొని కళ్ళు తెరవండి. చేసి మన ఉండే
ఉండేటువంటి 2 నేత్రాలు తెరవడం, అంతర్ముఖంగా ఉండేటువంటి జ్ఞాన నేత్రాలను తెరవడం, ఇవన్నీ కూడా ప్రతి సాధకుడికి అవసరం అని అంటున్నాడు పరమాత్మ. అందుకనే పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు, నా విశ్వరూప దర్శనాన్ని చేయి అంటే నాకు కనిపించట్లేదు కృష్ణ, నాకు కనిపించట్లేదు అంటే ఈ కనిపించే ఈ నేత్రాలకి నేను కనిపించను, జ్ఞాన నేత్రానికి కనిపిస్తాను అంటాడు. అట్లా జ్ఞానం ద్వారా మీలో ఉండేటువంటి ఆ హనుమంతుడిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అన్నమాట. మీకు ఇచ్చినటువంటి దీక్షా మంత్రం ఓం శ్రీ రామ దూతాయ నమః శాంతి మంత్రం అన్నమాట. 9 అక్షరాలు కలిగినటువంటి మహామంత్రాన్ని రోజు ఉదయం 9 మాలలు, సాయంత్రం 9 మాలలు కనీసం. ఇట్లా ఈ 40 దినాలు మీరు ఈ జపాన్ని కొనసాగించినట్లయితే శరీర శుద్ధి అవుతుంది. ఇదే స్థితిలో సమయాన్ని, ఎక్కువ సమయాన్ని సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామును ఎక్కువ సమయంలో కూర్చున్నట్లయితే మనసు శుద్ధి అవుతుంది. ఇదే మంత్రాన్ని ఒక్కొక్క అక్షరానికి 1,00,000 జపం చేస్తే సర్వ ఇంద్రియాలు కూడా శుద్ధై సర్వ కార్యాలు కూడా సిద్ధింపబడతాయని మనకి యోగశాస్త్రంలో చెప్పబడింది. మరి మీరందరూ చాలా అద్భుతమైనటువంటి ఈ హనుమత్ దీక్షని స్వీకరించిన తర్వాత ఆ దీక్ష మంత్రాన్ని, దీక్ష అయిన తర్వాత కూడా మంత్ర జపాన్ని వదలకుండా కొనసాగించాలి అని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ముందు మనకు కావాల్సింది ఏంటి, మనం ఏదైనా పని చేస్తున్నామంటే నాకేంటి లాభం అంటాం, అవునా కాదా? ఒక కొబ్బరికాయ కొట్టామనుకోండి, కొబ్బరికాయ కొడితే ఏంటి లాభం ఏంటి అంటామా లేదా? అంటాం. ఈ ఊరికే ఏం చేయం కదా. కాబట్టి మీరేం చేయాలి, మీకోసం మీరు మాల వేసుకున్నారు, ఆంజనేయ స్వామి కోసం కాదు కదా. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం ఈ దీక్ష ద్వారా మీరు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరాలి అని సంకల్పం చేశారు. కాబట్టి ఆ సంకల్ప సిద్ధి కోసం మీరు చేయాల్సినటువంటి నియమ నిష్టలన్నీ కూడా హనుమత్ దీక్షాపీఠం ఏదైతే మీకు అందించిందో, ఆదేశించిందో ఆ సూచన తప్పకుండా చేయడం. ఇక మొట్టమొదటి ఏం చేసాం, మీకోసం మేము చేయడం. ఇక రెండవది ధర్మో రక్షత రక్షత, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అని మనకి వేదంలో చెప్పబడేటువంటి మహాత్ములు చెప్పేటువంటి అద్భుత వాక్యం. అందుకని మీరు రోజు ఏ దేవాలయం వెళ్ళినా, మరి ఈరోజు ఇక్కడ సుదర్శన హనుమత్ హోమం చేసిన వారు ఆచార్యులు వారు చెప్తారు, ధర్మార్థ కామ మోక్ష అంటారు. చతుర్వేద ఇవన్నీ కూడా ధర్మ, అర్థ, కామ, మోక్ష. ముందు ధర్మం కావాలి, రెండవది అర్థ అంటే ధనం సంపాదించు, మూడవది కామ కోరిక కలిగి ఉండు. దేనికోసం ధనం సంపాదించాలి అంటే ధర్మ జీవనం కోసమే ధనాన్ని సంపాదించాలి. కోరిక కలిగి ఉండు, మోక్షం కోసమే కోరిక కలిగి ఉండు అని మనకి వేద రహస్యమైనట్టు రోజు పూజలో చెప్తూనే ఉన్నారు మన పంతులు గారు. మరి మీరు ఎవరైనా విన్నారా, అర్థం చేసుకున్నారా? ఆయన ఏదో మంత్రాలు చదువుతున్నారు, మేము ఏదో చేసామండి అంటే మనకి ఏదో అయితే ఆది నుండి మనకి రావాల్సినటువంటి వేద రహస్యమైనటువంటి ఆ శక్తిని మనం అందుకోలేకపోతున్నామనే ఆనాడు విజయవాడలో హనుమత్ దీక్షా పీఠాన్ని స్థాపించి సద్గురు సైదప్పుల స్వామి మహారాజ్ గ్రామాల్లో ప్రతి ఇంట శ్రీ హనుమత్ దీక్ష మాలాధారణ మంత్రోపదేశం అందించాలి, కులం మతం అంటరానితనాన్ని దూరం చేయాలని వారు 100 సంవత్సరాల పూర్వమే ఈ పీఠాన్ని స్థాపించి మాకు 40 సంవత్సరాల పూర్వం ఈ పీఠానికి సంబంధించినటువంటి ఇదిగో ఈ దండాన్ని మాకు ఇచ్చారు.
మరి అలాంటి అద్భుతమైనటువంటి దీక్షని మంత్రాన్ని మీరు తీసుకొని ఊరికే చేస్తే అది ప్రయోజనం కాదు అని మీకు తెలియజేస్తున్నాను. ఇక మనం కరెక్ట్గా ధర్మం ధర్మ జీవనం అని మనం ప్రతి వాక్యంలో చెబుతూనే ఉన్నారు పెద్దలందరూ కూడా. పవిత్రానాయ సాధూనాం వినాశాయ సృష్టిక ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి ఎక్కడైతే హాని జరుగుతుందో అలాంటి సమయాల్లో ప్రతి యుగంలో నేను జన్మిస్తుంటాను కృష్ణ. కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మ చెప్తున్న అర్జునుడికి. మరి ధర్మానికి హాని కలిగేటువంటి సమయంలో ఎవరు పుట్టేది ఎవరంటే దశావతారాల్లో ఆఖరి అవతారం బుద్ధ అవతారం వరకు అయిపోయింది. ఇక 10వ అవతారం కల్కి అవతారం. ఈ మధ్యలో అవతారాలు లేవండి. భగవంతుడు మళ్ళీ పుట్టడు. ఎలా వస్తుంది మరి అంటే సామూహిక శక్తి ద్వారా, సంఘటన శక్తి ద్వారా మనం ఏదైతే సాధించాలి అనుకున్నామో సాధించడానికి మనందరం కలిసి చేసేటువంటిదే అదే అవతారం అని ఈ కలియుగానికి ఆచార్యుడు అనేటువంటి హనుమంతుణ్ణి మనకు అందించారు. కాబట్టి మీరందరూ కూడా హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని హనుమంతుణ్ణి గురువుగా ఆచార్యుడుగా స్వీకరించి మీరు ముందుకు సాగాలి అని మరి హనుమంతుణ్ణి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద అనేక మహాత్ములందరూ కూడా ఆచార్యుడుగా స్వీకరించారు. మరి దేవుడంట వాడు నారాయణుడే రాముడిగా అవతరించినటువంటి రాముడు కూడా సహాయం కావాలి అని ఎదురు చూశారు. అలాంటి సహాయం అందించినటువంటి వాడు ఎవరు అంటే హనుమంతుడు. మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామిని మీరందరూ చూసే ఉంటారు. ఈ మధ్య మన కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం చాలామంది ఈ ప్రాంతానికి వచ్చారు. మరి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేలాది మంది వచ్చారు. వస్తే మొట్టమొదటి దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరు అక్కడ అంటే క్షేత్రపాలకుడు అక్కడ బేడి ఆంజనేయ స్వామి. ఏ క్షేత్రం వెళ్ళినా ముందు హనుమంతుడు ఉండాలి. మరి అలాంటి హనుమంతుడి యొక్క జీవనం ఏంటి? ధర్మం కోసమే ఆయన జీవనం, రామకార్యం కోసమే ఆయన చిరంజీవి, ఆయన బతికే ఉన్నాడు. భవిష్యత్ బ్రహ్మనే నమః. మరి అలాంటి స్వామి యొక్క సంకల్పం ఏంటి? అఖండ భారత్ జరగాలి, ప్రతి ఇంటిలో రామనామం జరగాలి అని ఆయన సంకల్పం. మన స్వామి సంకల్పం అది. అందుకనే ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణలో మనం ముఖ్యమైనటువంటి 5 సూత్రాలు చెప్పబడ్డాయి. ఏంటి అంటే గో సంరక్షణ. చెప్పండి అందరూ, చేతులు జోడించండి భక్తులందరూ కూడా. గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ. ఈ 5 ఇన్ని కూడా జరిగితే మనంతా ఈ దేశంలో ఉన్నట్టు. మరి ఋషులు ఏం చెప్తున్నారు హరిద్వార్లో కుంభమేళాలో అంటే ఇవాళ పవిత్రమైనటువంటి గోవుని రకరకాలుగా హింస చేసి దాని యొక్క మాంసాన్ని చర్మాన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. తస్మా జాగ్రత్త, అది దాన్ని అధిగమించి మనం కాపాడాలి. రెండవది స్త్రీ సంరక్షణ. ఇవాళ హిందూ కన్యల్ని, హిందూ స్త్రీల్ని టార్గెట్ చేసుకొని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. మీరు మీ పేపర్లో టీవీలో చూసారా? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. తెలుసా మీ అందరికీ? మరి తెలిస్తే అది ఆపాలా అక్కర్లేదా? తప్పుడు చేరి బిడ్డ, ఆపాలా అక్కర్లేదా? ఆపాలి 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 అంటే ఏం చేయాలి? ఆపాలని మనం ఇక్కడ కూర్చుంటే అవుద్దా? మనం కూడా దాన్ని ఆపేటువంటి శక్తికి సంబంధించినటువంటి వ్యక్తులు తయారు చేసుకోవాలి. మనం ఒక్కరే కాదు కదా, మన పక్కన ఇంకో వ్యక్తి, బలమైన వ్యక్తులు ఉండాలి సమాజానికి. మరి అట్లాగే ఈ స్త్రీ సంరక్షణ కోసం కంకణదానం జరిగి ఉండాలి. మనం ఏమనుకుంటాం అంటే మనకెందుకులే, వాళ్ళెవరో అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతే మనకేంటి,
మన ఇంట్లో కాదు కదా అనుకుంటున్నాం, రేపు మన ఇంటికి వస్తుంది. మరి అట్లాగే దేవాలయ సంరక్షణ, దేవాలయాలన్నీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, టిబెట్, నేపాల్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కూడా చూస్తే చుట్టూ ఉండేటువంటి శత్రురాజులందరూ తయారై ఉన్నారు. ఇదేంటంటే మాకు ఏదో హనుమాన్ దీక్షమాల వేసుకోవడానికి మేము వస్తే వేసుకొని ఏదో హనుమాన్ చాలీసా అని వస్తే ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా మీరు? మన సమాజంలో మనం ఒకరమై ఉన్నాం. మరి ఇవన్నీ రక్షిస్తే మనం మాలాదానం చేయడం కానీ, పూజలు చేయడం కానీ, భజనలు చేయడం కానీ ఇవన్నీ చేయగలుగుతాం. మరి ఇవాళ రేపు చూడండి, మీకు రష్యా, యుక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి. మీ అందరూ తెలుసా లేదా? యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధంలో ఏం చెప్తున్నారంటే పక్క దేశాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన భారతదేశం మీదే యుద్ధం వచ్చిందనుకో ఎక్కడికి వెళ్ళాలి అని ఒకసారి ఆలోచన చేస్తే చుట్టూ ఉండేటువంటి దేశాలు, ఇటు పాకిస్తాన్ రానేడు, బంగ్లాదేశ్ రానేడు, మరి ఇట్లాంటి దేశాలన్నీ ఒకే ఒక ఖాళీ ఉన్నది ఒకటే ఉంది. ఏ దేశం వెళ్ళాలని ఖాళీ లేదంటున్నాం కదా. మరి ఎక్కడికి వెళ్ళాలి? హిందూ మహాసముద్రం ఒకటే ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళి పడాలి మనం. మరి అట్లాంటి సనాతన హిందూ ధర్మ సంరక్షణ 5వ ధర్మం. ఈ మధ్యన అనేక టీవీల్లో, పేపర్లో చూస్తున్నారు. మీరు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం, భూపాతకం చేస్తాం అని అంటున్నారు. మరి ఎవరు చప్పుడు చేయరు. మనకెందుకులే అనే విధానం మానుకోవడానికి ఉంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? మరి అట్లా రాబోయేటువంటి అనేక ప్రమాదాలు రాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం సరైనటువంటి దేశాన్ని పరిపాలించే మహానాయకుడిని మనం ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తస్మాత్ జాగ్రత్త. హిందూ వాహిని అంతా కూడా కథలు రావాలి. మన భారతదేశానికి కాదు, ప్రపంచానికి నాయకుడైనటువంటి నరేంద్ర మోడీకే మన పవిత్రమైనటువంటి వేయాలి. మన హిందూ ధర్మాన్ని రక్షించేటువంటి ఏకైక నాయకుడైనటువంటి వారు నరేంద్ర మోడీ అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా మరి ఈరోజు మన జిల్లాలోనే మరి ఎమ్మెల్యే గారు వారు వచ్చారు. ఏమండి మీరు స్వామీజీ కదా, అదేంటి రాజకీయం సంబంధించినటువంటి నరేంద్ర మోడీ పేరు చెప్పారు ఏంటి అని అనుకోవచ్చు కొంతమంది. ఏంటి దానికి కారణం ఏంటి అంటే, సమయం ఆసన్నమైనప్పుడు ఎందరో లక్షల మంది రామలాల మందిరానికి సరయూ నదిలో కలిసిపోయారు. మీకు తెలుసా తెలియదా? మరి అలాంటి రామ మందిరం అయోధ్యలో నిర్మాణం చేయడానికి మూల పురుషుడు ఎవరు? నరేంద్ర మోడీ. ఈరోజు తలాక్ 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 అని చెప్తే మనకి ముస్లిమాన్ వ్యతిరేకం కాదు, మనకి ముస్లిమాన్స్ వ్యతిరేకం కాదు. వారు ఫిలిపీన్స్ అవుతే దౌర్జన్యంగా దేశాలని కూలగట్టుతూ, దేవాలయాన్ని కూలగొట్టుతూ అరాచకాన్ని సృష్టించేటువంటి వాళ్ళే మనకి వ్యతిరేకం. ఇలాంటి సందర్భంలో ఆఖరి మాట చెప్పడం కారణం ఎందుకంటే, ఇవాళ అన్నీ ఉచితాలని చెప్పి సామాన్య మానవుల్ని ఏదో ఒక ఆకర్షణకు గురి చేస్తూ మన ధర్మాన్ని వెనకబెట్టి ఇన్ని సంవత్సరాలు నడిపారు. ఇంకా మనకి జ్ఞానం రాకపోతే, ఇంకా మనం అజ్ఞానంలో వెళితే మన దేశాన్ని రక్షించేటువంటి వాడు ఎవరు దొరుకుతారు చెప్పండి? చూడండి, ఇప్పుడు ఒక పోయేవాడు పక్షులకి ఇలా నూకలు వేస్తాడు. వేస్తే అయ్యో నాకు పోయేవాడు నాకు పక్షులకి ఏమనుకుంటుందంటే నాకు మేత వేశాడని చెప్పి వచ్చి వాళ్ళు తింటూ ఉందన్నమాట. వెంటనే వాళ్ళేస్తాడనమాట. అలా మనందరికీ అరువు ఉచితం, ఇది ఉచితం అని వాళ్ళు వేస్తే మనం పడిపోతున్నాం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మరొకసారి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి హనుమాన్ దీక్ష స్వాములని మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.
అనేక మంగళా శాస్త్రాలు అందిస్తున్నాం. మరి మన శ్రీమాన్ అరవింద్ గారు కూడా రాబోతున్నారు చెప్పారు. వాళ్ళ నాన్నగారు శ్రీమాన్ టి శ్రీనివాస్ గారు కూడా మాకు పరిచయం, పూర్వం నుంచి పరిచయం ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తులు మనకి వ్యక్తులు కాదు, మనకు కావాల్సింది వ్యవస్థ నడిపేటువంటి కథానాయకుడు ఒకడే. మనకి నరేంద్ర మోడీ నుంచి మనం ఓటు వేయాలి. వారి యొక్క ఇదిలో మనం పవిత్రమైనటువంటి మనం ప్రతిపాదించాలి. ఈ సంవత్సరం ఇంకా మేము ఇక ఆఖరి మాట చెప్పి ఇక సమయం మీకు భిక్ష సమయం కూడా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకెందుకని వదిలేసామనుకోండి. కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది. మహాత్ములైనటువంటి పెద్దలందరూ ఉన్నారు ఆ సభలో. భీష్మాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నారు, పెద్దవాళ్ళంతా ఉన్నారు. అరే నువ్వు చేసేది తప్పురా అని ఎవరూ మాట్లాడలేదు. ఒక విదురుడు మాట్లాడి వెళ్ళిపోయాడు. మరి అలాంటి భీష్మాచార్యుడు అంత శక్తివంతుడు, జ్ఞానవంతుడు, దైవ సంపూర్ణుడైనటువంటి వాడు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడాడు. ఆయన అర్జునుడు వేసినటువంటి బాణాలకి అపసైన్యంపై ఉండి చాలా దుఃఖంతో రక్తం పారుతూ ఉంది. మీకు తెలుసు, మీ అందరికీ మీరు సినిమాలో చూస్తుంటారు. ఎందుకంటే భాగవతం ఎన్ని అంటే తెలియకపోయినా కనీసం సినిమాలో చూస్తుంటారు మీరంతా. మరి అలాంటి కృష్ణుడు వస్తాడు, తాత బాగున్నావా అంటాడు. అంటే ఏమంటున్నాడు అంటే, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు తాత అంటే, ఏంటి కృష్ణ నాకు ఈ బాధ ఏంటంటే, అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ధర్మాన్ని స్థాపించడం కోసం ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అది తప్పు తప్పు అని నువ్వు ఎందుకు అనలేదు ఆ రోజు. మై సభలో ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు నువ్వేం మాట్లాడలేదు కాబట్టి, మౌనం వహించావు కాబట్టి దాని యొక్క పరివాసం జరుగుతుంది తాత అంటాడు. చూసారా, వాళ్ళ కాదు తర్వాత అయినా విశ్వాసంతో మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ మరి ఈరోజు మనకి आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। प्रतिष्ठति सर्वत्र सुदर्शनहेदिनाथ सम्पूर्णमुद्राद्वारा सर्वत्र शत्रुपराजय सिद्धिरस्तु। अखण्ड विजयलक्ष्मी सम्प्राप्तिरस्तु। सत्याः सन्तु यजमानस्य कामाः। రామాయ రామభద్రాయ రామచంద్రాయ రామయ్య దూతం మనసా స్మరామి. వేదికను అలంకరించినటువంటి పరమ పూజ్యులు శ్రీ శ్రీ అఖిల భారత హనుమాన్ దీక్ష పీఠాధిపతి అయినటువంటి శ్రీ శ్రీ దుర్గార్ధ స్వామీజీ వారికి నమస్కరిస్తూ, అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఎంపీగా తనకు, అదేవిధంగా ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, ఇక్కడికి వచ్చిన
ఋత్వికులకి, ఇక్కడికి వచ్చిన హనుమాన్ స్వాములకి, మాతృమూర్తులకి, స్త్రీలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ క్షేత్రానికి అపురూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, రామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మరి సనాతన ధర్మము, మన సంస్కారము, నిన్నటి యొక్క ఉగాది మనకు యుగాది నుంచి వచ్చినటువంటి సంస్కృతి ఆచరణ. స్వాములందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాన్ని గౌరవించాలి, మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అయ్యా మనకు సంస్కృతి అంటే ఏంటి అంటే ఇందాక స్వామీజీ చెప్పారు, ఓం పితృదేవో భవ, ఓం అతిథిదేవో భవ. పిల్లికి రాదేనా? తల్లికి? మరి మన కొడుకు ఎవరు? వినిపిస్తలేదు. ఎవరు? మనం ఏ రాజ్యం కోరుతున్నాం? పక్కలదా? రామరాజ్యం మనకు శ్రేయోదాయకం. రామో విగ్రహం ధర్మ అన్నారు. రాముని చూస్తే చాలు మనం ధర్మాన్ని ఆచరించాలి. రాముని చూస్తే చాలు ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి గుణం మనందరిలో రావాలి. మీరంతా ఏ భక్తులు? రాముని యొక్క భక్తులు కాబట్టి మొన్నటి యొక్క అయోధ్యలో కూడా రామ మందిరం నిర్మాణం, ఎందరో కరసేవకులు, ఎందరో బలిదానమయ్యారు, ఎందరో సంఘ సేవకులు, ఎందరో మహాత్ములు, ఎందరో స్వచ్ఛందంగా చేసినటువంటి శ్రీరామరాజ్యాన్ని కోరుకొని ప్రతి ఒక్కరం కూడా ధర్మం వైపుకు నడుస్తూ, ధర్మమే మనకు శ్రీరామ రక్షగా ధర్మాన్ని వైపుకు నడుస్తూ ఉండాలని, మరి అదేవిధంగా సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోండి. ధర్మం ఎటుందో ఆ ఓటు అటు వేయండి. ధర్మమే మన మార్గంగా నడుస్తూ ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ్ జానికి మన రక్తము పరిగెడుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రాముడిలో ఉన్న గొప్పతనం అది, రామ నామంలో ఉన్న గొప్పతనం అది. రాముడు మనందరికీ కూడా జీవితంలో ప్రతి సంఘటనలు కూడా ఆదర్శప్రాయుడు. ఇక ఆ గొప్పతనం గురించి మన స్వాములు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి వారి పాదవందనము మరియు పిట్ల కృష్ణ స్వామికి పాదవందనం చేస్తూ, అదేవిధంగా మహాకృష్ణ స్వామి, ఇతర గురుస్వాములు మరియు హనుమాన్ దీక్ష పనులందరికీ కూడా నా యొక్క పాదవందనం చేస్తూ, వేదిక మీద మనందరి ప్రియతమ నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి, వేదిక ముందున్న అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా ఈ శుభదినాన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. రాముడి గొప్పతనము మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ అయోధ్యలో రాముడు వచ్చిండంటే స్వామి చెప్పిండు. ఎవరు వచ్చిండు? మోడీ గారు. ఇంకా మోడీ గారు లేకుంటే ఎన్ని వందల సంవత్సరాలు వచ్చేది కాదు. 500 సంవత్సరాల తర్వాత మొన్ననే మోడీ గారు చెప్పిండు ఆఖరి లోక్సభ సమావేశంలో, ఇప్పటిదాకా హిందూ ధర్మం కానీ, భారతదేశ చరిత్ర కానీ రాబోయే 2047 వరకు విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే బాధ్యత మోడీ గ్యారెంటీ ఇచ్చిండు. ఇప్పటి వరకు మనం ట్రయల్ చూస్తాము. అసలైన సినిమా మూడో దఫా మరొకసారి మోడీ సర్కార్ వచ్చిన తర్వాత చూస్తాం. फिर एक बार मोदी सरकार फिर एक बार इस बार 400 पार ఈ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ హనుమాన్ దీక్ష పరులకు మరొక్కసారి
పాదాలందరూ చేస్తూ గురుస్వామిని పాదన చేస్తూ జై శ్రీరామ్. దుర్గా ప్రసాద్ స్వామి గారికి, పిట్ల కృష్ణ స్వామి గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన హనుమాన్ రామ భక్తులకి, గురుస్వాములకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ గమనించినట్టయితే నేను గత కొద్ది నెలలుగా అయోధ్యలో రామ మందిరం దేశమంతా రామమయం అయితా ఉంది, అయింది. కానీ నేను కృష్ణుల వారి మథురాది కండవ వేసుకొని తిరుగుతా ఉన్నా. నేను రాముల వారి కండవ వేసుకుంటలేను, కృష్ణుల వారి కండవ వేసుకుంటున్నా మథుర. రాజకీయాలలో స్వామి మా పార్టీలు, ఇతర పార్టీలు నా స్పీడ్ ఎక్కువ అని నా మీద ఏడుస్తూ ఉంటారు. సో అయోధ్య అయిపోయింది, రాములు వారు పుట్టిన స్థలికి వచ్చేసినారు, ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది, మథుర పెండింగ్ ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ అయోధ్య నుంచి మథురకు పోతా ఉన్నా. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హనుమాన్ భక్తులు గుర్తుకొస్తారు ఈ మధ్య. సంతోషం, రామరాజ్య స్థాపన కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక మీరే ఆ మాట మాట్లాడితే మాకు మంచిదే కదా. అదే నోటితోటి మథురాలో కూడా కోర్టు ద్వారానే అతి త్వరలో భవ్యమైన కృష్ణ మందిరం నిర్మించుకోవాలని అదే నోటితోటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలని నేను కోరుతా ఉన్నా. మీరు కూడా కోరుకోండి. రాముల వారి భవ్యమైన మందిరాన్ని అయోధ్యలో కట్టినందుకు దాన్ని స్వాగతిస్తున్నాము అని ఒక మాట చెప్పండి. ఇవన్నీ స్వాములందరూ ఉన్నారు, పెద్ద స్వాములు ఉన్నారు. ఇంత పెద్ద హిందూ రాష్ట్రంలో 80% హిందూ సోదర సోదరీమణులు ఉన్నారు. మనమందరం సనాతన ధర్మాన్ని పెంచుకుంటూ, హిందుత్వాన్ని చాటుకుంటూ మనమందరం ముందుకెళ్తా ఉంటే మీ అందరి ఆశీర్వాదంతో మాలాంటి మోదీ గారి కార్యకర్తలు, సైనికులు మా కర్తవ్యం అయోధ్యలో జరిగినట్టే మథురాలో కూడా భవ్యమైన కృష్ణ మందిరం కట్టుకోవాలన్నది మా కర్తవ్యం. ఆ పని మీద మేము ఆల్రెడీ ఇందూరు గడ్డ మీద నుంచి నేను మొదలుపెట్టినాను. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ మరోసారి ఇక్కడికి నన్ను ఆహ్వానించి నన్ను ఆశీర్వదించినందుకు స్వాములకు పాదాభివందనాలు తెలియజేస్తాం. భారత్ మాతాకి పాటు ప్రజలందరూ ఆశీర్వాదం కోరుకుంటూ జై శ్రీరామ్.